Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. Very recent గా RRB నుండి అనగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వేరియస్ ఎగ్జామ్స్ కి సంబంధించిన CBT1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో ఎవరైతే CBT1 ఎగ్జామ్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ మా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి నా తరపున కంగ్రాచులేషన్స్. అయితే CBT2కి సంబంధించిన కోర్సెస్ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఏమేం కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం, ఏ ఎగ్జామ్స్కి లాంచ్ చేస్తున్నాం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఎగ్జామ్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. అసిస్టెంట్ లోకో పైలట్ CBT2కి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ అనేది అన్ని ట్రేడ్స్కి మనకు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో కోర్స్ ప్రొవైడ్ చేశాం. అదేవిధంగా CBT2కి క్వాలిఫై నేచర్ ఏదైతే ఉందో ట్రేడ్ థియరీ సిలబస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్, అందులో ఈ ట్రేడ్స్ వస్తాయి. ఎలక్ట్రీషియన్ ట్రేడ్, వైర్మ్యాన్ ట్రేడ్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్, ఇంకో కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి. ఇవి మేజర్ ట్రేడ్స్ కాబట్టి నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ వస్తుంది. సో వీటికి సంబంధించిన కోర్సెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. మీరు కోర్సు పర్చేజ్ చేయడంలో ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేసినా క్రింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అట్లనే కొందరు ఇంకొంచెం స్మార్ట్గా అప్రోచ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ పర్చేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. వెరీ రీసెంట్గా తెలుగు మీడియం పుస్తకం అనేది ట్రేడ్ థియరీ బుక్ అనేది రిలీజ్ చేసినాం మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి. సో ఈ ట్రేడ్ థియరీ బుక్ అనేది ఎవరికి వర్తిస్తుంది అని అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు వర్తిస్తుంది తెలుగు మీడియం. కొందరు ఆస్పిరెంట్స్ తెలుగులో మాకు అంటే క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలి అనుకున్న వాళ్ళు ఈ పుస్తకాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ పుస్తకం అనేది ఏ ఐటీఐ ట్రేడ్స్కి వర్తిస్తుంది, ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి, వైర్మ్యాన్ ట్రేడ్కి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్కి. సో ఈ బుక్స్ అనేటిది మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో ప్రొవైడ్ చేసినాం. మీరు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో బుక్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం గతంలో ఈ బుక్ గురించి అంటే అఫ్కోర్స్ దీనిపైన JLM జూనియర్ లైన్మెన్ ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం మీకు సరిపడేంత సఫిషియెంట్ కంటెంట్ అనేది ఉంది. అదేవిధంగా MCQs కూడా ప్రొవైడ్ చేశాము. దానికి సంబంధించిన కీస్ కూడా ఇచ్చాము క్లియర్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇప్పుడు ఎవరైతే CBT1 ఎగ్జామ్లో అంటే రేస్లో ఉన్నారు, అంటే ఆ రేషియోలో ఉన్నారు, ఈ రేస్లో ఉన్న వాళ్ళు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా క్లియర్గా ఉండాలి. లైక్ ఇప్పుడు CBT2లో స్కోరింగ్ సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేస్తూ క్వాలిఫై నేచర్ని కూడా తీసుకెళ్ళాలి. ఓన్లీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేశారనుకోండి, మనం ట్రేడ్ థియరీ క్వాలిఫై కాలేదనుకోండి, మనకి ఎంత స్కోర్ వచ్చినా కూడా ఉపయోగం లేదు. సో ఒకవేళ ట్రేడ్ థియరీలో మనకి ఎక్సెస్ మార్క్స్ వచ్చాయి బట్ స్కోరింగ్లో మనం క్వాలిఫై అయినాం ట్రేడ్ థియరీలో, కానీ స్కోరింగ్ లేదు. సో మనకు ఫైనల్ లిస్ట్లో మనం మెరిట్ లిస్ట్లో ఉండం. కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, ట్రేడ్ థియరీ నా సజెషన్, ట్రేడ్ థియరీ మీరు 60% సిలబస్ని ఫోకస్ చేయండి. కంప్లీట్ సిలబస్ చదవకండి. ఆ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఏం చదవాలి అనేది కూడా నేను గతంలో చెప్పాను. అండ్ మీకు వీలైతే మనం లైవ్ సెషన్స్ చేశాము ఎవ్రీ సాటర్డే సండే, అవి ఒకసారి చూడండి. అంటే క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా వస్తుందో అనేది ఇచ్చాను. సో ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో కోర్సెస్లో మనం ఇచ్చాము. ఆ కంటెంట్ కనుక నేర్చుకుంటే మీరు 60% చదివితే మీకు క్వాలిఫై అవ్వడం అనేది సులువుగా జరుగుతుంది. 100% ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చి స్కోరింగ్ అనేది మీరు 100% సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మీకు పాసిబుల్ కాలేదు 90% అట్లీస్ట్, టైం లేదు కదా, చాలా తక్కువ టైం ఉంది కదా, కానీ మ్యాక్సిమం ఆల్రెడీ రివిజన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే మాత్రం 100% కవర్ చేస్తూ ఇది 60% ఫోకస్ చేయండి. సో దెన్ యూ విల్ బీ ఇన్ మెరిట్ లిస్ట్. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో రాబోయే రోజుల్లో మనం ఎగ్జామ్ వరకు దీనికి సంబంధించిన లైవ్ సెషన్స్ కావచ్చు, MCQs డిస్కషన్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ సినారియోస్ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ మేము ఏమైనా చేస్తే డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. సో ఎవరైతే CBT2కి అంటే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ నా తరపున, అదేవిధంగా మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ తరపున. థ్యాంక్ యూ.